ప్రేమతో చెప్పన సీరియస్ అండ్ నాకు డైరెక్టర్ గారు అంత పరిచయం లేదు బట్ రంగా ఐ థింక్ ఆయన హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అలాగే ఈరోజు ఈ ఈవెంట్కి మెయిన్ అయిన సాయి ద మ్యూజిక్ డైరెక్టర్ హీ డిడ్ వెరీ డీసెంట్ జాబ్ అండి. మ్యూజిక్ ఇస్ వెరీ గుడ్ అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ మూవీ మ్యూజిక్ నచ్చుతుందని అండ్ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఐ నో ఈ మూవీ హీరోయిన్ భాను అండి, ఐ నో హర్ ఫ్రెండ్ అండ్ తను కూడా చాలా బాగుంది అండ్ చాలా బాగా చూపించారు. అలాగే ఈ మూవీ హీరో కూడా ఈజ్ డూయింగ్ గుడ్, వెరీ నైస్ వర్క్. సినిమా మ్యూజిక్ మంచి హిట్ అవుతుంది, అలాగే సినిమా కూడా మంచి హిట్ అయ్యి సినిమాకి మంచి లాభాలు తీసుకొచ్చి పెట్టాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ హీరో హీరోయిన్. పాటలు బ్రహ్మాండంగా ఉన్నాయి సాయి గారు ఇచ్చినవి. సో హోప్ఫుల్లీ ఇది కూడా మా పాత సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నడుస్తున్న సినిమాలు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ స్మాల్ బడ్జెట్తో చేసినది మంచి సినిమా. తర్వాత ఈ మేము వయసుకు వచ్చాము స్మాల్ బడ్జెట్ సినిమా, మంచి సినిమా. ప్రేమతో చెప్పన అనేది కూడా స్మాల్ బడ్జెట్ సినిమా, మంచి సినిమా అవుతుందని చెప్పని ఆశిస్తూ వారికి తప్పనిసరిగా సక్సెస్ రావాలా, ఈ ఆడియో కూడా బాగుండాలని చెప్పని ఆశిస్తూ సినిమా పాటలు చాలా పెద్ద హిట్ అయ్యి ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. స్క్రీన్ పైన చూపించిన సన్నివేశాలను చూసి ఉర్రతలో ఊహించి మరి కేకలతోనూ స్వాగతించినప్పుడు అప్పుడే తెలిసిపోయింది ఈ పిక్చర్ తప్పకుండా మంచి హిట్ అవుతుందని. మీ అందరూ మంచి హిట్ చేయాలని కోరుకుంటూ ఈ సినిమాను కూడా ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు తమ్మారెడ్డి గారు చెప్పినట్టు వీళ్ళందరూ ఈ సినిమా చూసి ఈ సినిమాను కూడా హిట్ చేయాలని కోరుకుంటూ ఈ ఆడియోకి ఇచ్చేసిన తమ్మారెడ్డికి, సాగర్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రామజోగి శాస్త్రి గారు కూడా వచ్చారు. వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. I hope you all like the trailers and the songs. ప్రేమతో చెప్పన ఈ సినిమా ఒక లవ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం. రొటీన్కు భిన్నంగా ఈ సినిమాలో ఒక ప్రేమ జంట ఎలాంటి పాటలు పడింది, చివరికి ఎలా తమ ప్రేమను నెగ్గించుకుంది అనేది ఈ కథ సారాంశం. ఈ సినిమాను ముఖ్యంగా మలేషియాలో ఎక్కువ శాతం షూట్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే మలేషియా టవర్స్ దగ్గరే వీళ్ళ ప్రేమ ప్రారంభమవుతుంది. అక్కడ కథ మొదలు అక్కడ జరుగుతుంది కాబట్టి ఎక్కువ శాతం మలేషియాలో షూట్ చేశాము. First of all, I would like to thank director Ravinder Gupta garu because he believed me so much and given me this main lead character for this particular Premato Cheppana movie. Sir, thank you so much, sir. ఈ సినిమాలో నన్ను సెకండ్ హీరో అంటున్నారు కానీ నెగిటివ్ రోల్ చేశాను నేను. లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, రావణాసురుడు ఎంత బలంగా ఉంటే రాముడు అంత బలంగా ఉంటాడు అని. అంటే రాముడు దేవుడు అని చెప్పి తెలియాలి అంటే రావణాసురుడు బలంగా ఉండాలి, అంతే కదా. కాబట్టి ఈ సినిమాలో నేను నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టరు అసలు ఎలా వస్తుందో ఏంటో, అసలు నేనేంటి, నెగిటివ్ క్యారెక్టర్ ఏంటి, నా హైట్ ఏంటి, వెయిట్ ఏంటి అని నేను మొదట్లో చాలా భయపడ్డాను. ఫస్ట్ ఈ సినిమాలో థ్యాంక్స్ చెప్పాలి అంటే ముగ్గురున్నారండి. ఒకటి రాజా రవీంద్ర గుప్తా గారు, ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారు రంగా రవీంద్ర గుప్తా గారు. 2 ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాయ్ప్రోల్ సంతోష్ శర్మ గారు. 3 అసలు నాకు ఈ డైలాగ్స్ ఇలా రాయొచ్చు, ఇలా చేయొచ్చు, సుధీర్ ఇలా డైలాగులు చదువుతాడు అని చెప్పి తెలియజేసిన ఒకే ఒక వ్యక్తి నాగేశ్వరరావు గారు, డైలాగ్ రైటర్. ఈ తిరుమల మూవీ క్రియేషన్స్ పై నిర్మిస్తున్నటువంటిది 2వ చిత్రం. ఈ చిత్రానికి నన్ను ఒక ఎగ్జిక్యూటివ్గా 2వ సారి నిర్ణయించడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఈ రోజు వరకు నేను అహర్నిశలు కష్టపడి దానికి ఎటువంటి లోటు లేకుండా ఇక్కడి వరకు తీసుకురాగలిగాను. అతి త్వరలోనే ఇది రిలీజ్ చేయడానికి కూడా మేము సిద్ధమవుతున్నాము.